హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పేఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఉప్మా రవ్వతోటి టిక్కీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఎప్పుడు ఉప్మా రవ్వ కేసరి లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా స్వీట్ టిక్కీలు తయారు చేసుకున్నారంటే అందరూ ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను తీసుకుని ఈ కప్పుతోటి 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకున్నాను. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు. అలాగే ఇందులోకి అదే కప్పుతోటి షుగర్ పౌడర్ని వేసుకున్నాను. అలాగే 1 స్పూను యాలకుల పొడి, అలాగే 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకున్నానండి. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ 1 పావు టీ స్పూను వేసుకొని ఇలా పిండంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే గనక బాగా కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కళాయి కానీ బౌల్ కానీ పెట్టేసుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూను నెయ్యిని వేసుకుని వాటర్ని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత అందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాము కదా ఉప్మా రవ్వని, ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు గట్టిపడే వరకు ఇలా ఉడికించుకోవాలి. కలుపుతూ ఉడికించుకున్నామంటే మనకి 2 నిమిషాల్లో ఉప్మాలాగా తయారైపోతుంది. ఇలా కలుపుతూ ఉన్నామంటే గనక మనకి గట్టిపడిపోతుంది. చూసారు కదా, గట్టిపడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. మరో 5 నిమిషాల తర్వాత బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని చేతిలో వేసేసుకొని ఇలా కలుపుకున్నామంటే గనక సరిపోతుంది. మనకి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా పిండిని కలుపుకున్నామంటే గనక మనకి చాలా సాఫ్ట్గా ముద్ద అనేది తయారైపోతుంది. చూసారు కదా, ముద్ద అనేది తయారైపోయిందండి. ఇప్పుడు మనకి కావలసిన సైజులో పిండిని తీసుకొని ఇలా రౌండ్లుగా చేసేసుకున్నాము. నేనైతే మీడియం సైజు ఉండలు చేసేసుకున్నాను. ఇలా చేతిలో కొంచెం నెయ్యిని రాసేసుకొని అందులో ఈ ఉండని పెట్టేసి మనం ఇలా టిక్కీలాగా చేసేసుకున్నామంటే సరిపోతుంది. నేను ఇలాగే మిగిలిన అన్ని టిక్కీల్ని చేసేసుకున్నాను. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, అన్ని టిక్కీలని అయితే ఇలానే చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ టిక్కీలని ఫ్రై చేసుకున్నామంటే మనకి టిక్కీలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇందులో నువ్వులు వేసుకున్నాం కదా మనము, నువ్వులు అనేవి హెల్త్కి చాలా మంచిది. మనం రోజు 1 స్పూన్ తినమంటే తినము కదా, అలాంటప్పుడు ఇలా స్వీట్స్లో కానీ లడ్డూల్లో కానీ కూరల్లో కానీ వాడుకున్నామంటే చాలా మంచిదండి. తప్పకుండా వీలైనంత వరకు నువ్వుల్ని రోజు 1 స్పూన్ వరకైనా వాడుకోండి. చాలా మంచిది హెల్త్కి. చూసారు కదా, ఒకవైపు అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నామంటే కనుక రెండో వైపు కూడా ఫ్రై అయిపోతాయి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే మనకి టిక్కీలు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. మనకి ఎంతోసేపు కూడా పట్టదండి. 10 నిమిషాల్లో మనకి టిక్కీలు రెడీ చేసేసుకోవచ్చు. తినడానికి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, మనకి టిక్కీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసుకున్నాము. వీటిని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ఇలా ఈ స్వీట్ని ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.